ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ರೇಲ 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 సహోదరులు, మన సహోదరుడు సామ్యూల్ గారు జ్యోతమ్మ గత 16 సంవత్సరాలు ఈ పరిశుద్ధ స్థలంలో తాటాట్లు గుడి చేసుకొని సేవా పరిసరి చేస్తున్నారు. అనేకులు రక్షణ పొందుతున్నారు. ఈ ప్రాంతం అంతా కదిలించబడుతుంది. అద్భుతంగా దేవుడు బలంగా వాడుకుంటున్న సమయంలో వాడునండి ఈ యొక్క తాటాకు చెట్టు పైన చూడండి. ఆ యొక్క ఫ్యాన్ కూడా ఇదిగో ఆ కాంగో అంటే ఫ్యాన్ బాక్సులు అన్ని కాలిపోయి మొత్తం స్టోర్లు వచ్చేటట్టు ఇప్పుడు అలాగా ఉంది. ఆ పేర్లు అదిగో టాటా గుడ్స్ లో పాస్టర్ అంటే అలాంటి ఆ సైడ్ గురించి కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క సాంగ్ చూస్తున్న మీరు మరి మా సామ్యూల్ గారికి మంచి మందిరం కట్టాలని తలంపుతో ఈ స్థలానికి వచ్చాం. ఆ మందిరం కట్టబడాలంటే మీ అందరూ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తులు విప్పి తగిన సహాయం చేయండి. అలాగే వీరికి 2 పిల్లలు, మరి పాప డ్రెస్సి, బాబు విలియం కేరీ, 2 పిల్లలు. దీన సేవకులు ఏ సంస్థలతో సంబంధం లేదు, మనతో సావాసంలో చేస్తున్నారు. వాళ్ళకి ఒక మందిరం కట్టాలని తలంపుతూ ఈ దినం వచ్చి వీడియో తీయడం జరిగింది. మరి సామ్యూల్ గారు అలాగే జ్యోతమ్మని జ్ఞాపకం చేసుకుని మీరు అందరు ప్రార్థన చేయండి. త్వరగా ఈ మందిరం కట్టడానికి దయతో ప్రార్థన చేయండి.
మీరు కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మరి ప్రార్థన అయితే చేయండి. దేవునికి వందనాలు, మీకు అందరికీ వందనాలు. దేవుడు దీవించింది గాక. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా, నే మేల్కొనియు. ప్రభునందు ప్రియ ప్రేక్షకులందరికీ వందనాలు. మరి ప్రభునందు ఆత్మీయులరా, దేవాది దేవుడు, సృష్టికర్త అంటే మహాదేవుడు ఈ సంధ్యాకాల సమయంలో ఈ విధంగా మనం కలుసుకోవడానికి దేవుడు ఎంతో గొప్ప సహాయం చేశాడు. మనకంత జ్ఞానవంతులు, విద్యావంతులు, ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ భూగర్భంలో కలిసిపోయారు. దేవాది దేవుడు, సృష్టికర్త జగదరక్షకుడు మహాదేవుడు నిన్ను, నన్ను, మన అందరినీ ఈ విధంగా సజీవులుగా ఉంచి ముఖాముఖిగా కలుసుకునే భాగ్యము ఆ మహాదేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. దేవునికి బిడ్డలారా, ఈ దినము నేను మీకు మన దేవునితో మాట్లాడే మాటలు ఏంటంటే, ఈరోజు ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు. చాలా మందికి ఎక్కడో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇటు నుండి ఓపుతూ వెళ్తారు, అటు నుండి వచ్చేటువంటి యాక్సిడెంట్లో సచ్చి వస్తుంటుంటారు. కానీ మన దేవుడు అలా కాదు. ఎవరికి సమీపంగా ఉంటారంటే అన్నది మనం ఈరోజు ధ్యానించుకుందాం. చూద్దాం. బైబిల్లో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో చక్కని మాట ఉంటుంది. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయన వేడుకొనడే. అబ్బా, ఎంత గొప్ప మాట. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనడి. దేవునికి బిడ్డలారా, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. దేవుడు ఎప్పుడు కూడా సమయం ఇస్తాడు. దొరికి కాలమందు, మనకి దొరికి కాలం ఉంది. చాలా మంది ప్రభుని నమ్ముకోవయ్య అంటే ఇంకా టైం ఉందండి, అప్పుడే ఉంది. యవనస్తులైతే ఈ మాట అంటారు, ఏంటి మా తాత మా అమ్మ నమ్ముకున్నారు కదా, వాళ్ళు నమ్ముకున్నారు చాలండి, మేము ఇంకా టైం ఉందండి, మేము కూడా ప్రభుని నమ్ముకుంటాం, మాకు చాలా ఇష్టం. యేసు ప్రభు లాంటి గొప్ప దేవుడు ప్రపంచంలో లేడు అనే సత్యం మాకు తెలుసు. కానీ అంత తొందరగా దేవుని గుడికి రాలేం, మందిరానికి, చర్చికి రాలేం, టైం పడుతుంది. ఒకసారి యథార్థంగా జరిగింది చెప్తున్నాను. దేవుని యొక్క బిడ్డలు రమ్మంటే వెళ్ళి ఆ ఊర్లో రాజమండ్రిలో జరిగింది. యథార్థంగా జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను మీకు. ఒకసారి ప్రార్థనకి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాడు ఆ కుర్రోడు. వాళ్ళ అమ్మ నాన్న ప్రార్థన పెడితే బ్రహ్మాండంగా భోజనాలకి అన్నిటికీ ఏర్పాటు చేసి వచ్చిన ప్రజలందరికీ వాటర్ అన్నీ సప్లై చేసి భోజనాలు కూడా మంచిగా పెట్టారు. పెట్టి ఎంత ఘనంగా చేసినట్టుంటే ఆ కుర్రోడు అప్పుడే అన్నాను, తమ్ముడు ఎంత పరిచర్య చేస్తున్నావు, మీ అమ్మ నాన్న ఎంత గొప్పగా చెప్తున్నారు నీకోసం, నువ్వు కానీ మందిరానికి వస్తే ఎంత దీవించబడతావో అంటే ఆయన అన్నాడు, అప్పుడే తొందర ఉందండి, మా అమ్మ నాన్న వస్తున్నారు కదా, తొందర ఉందని జస్ట్ వాళ్ళ ఫ్రెండ్ని దింపడానికి వెళ్ళాడు అంతే. వెళ్ళి ఎటు నుండి వచ్చేటాడు, యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోయాయి. 2 కాళ్ళు ఆన్ ది స్పాట్లో లారీ వాడు తొక్కేశాడు, ఇరిగిపోయి. ఆన్ ది స్పాట్లో ప్రార్థన పెట్టిన గబగబా పరిగెట్టి అందరం వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేసిన తర్వాత ఆ కుర్రోడిని అడిగా, ఏం తమ్ముడు యవ్వనస్తే అన్నావు, యవ్వనం మరణం అనేది కానీ యాక్సిడెంట్లు కానీ ఈ రూపంలో ఎలా ఉంటాయంటే వయసుతో సంబంధం లేదు. చంటి పిల్లలు చనిపోతున్నారు ఎంతోమంది. మనం కాలం ఉంటుండగా, అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే కాలింగ్ పిలుస్తున్నాడు. ఏమని? ఎంత చక్కని మాట. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయన వేడుకొనుడి. సమీపము ఉన్న దేవుడు, పిలిస్తే పలికే దేవుడు అండి. ఎక్కడ నువ్వు ఉన్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకసారి యోనా అనేటువంటి భక్తుడు కడుపు ఆ యొక్క శాప గర్భంలో రొచ్చు కంపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రభు ఆ కంపులో ఉండి ప్రార్థన చేసినా నా ప్రభు విన్నాడు. అసలు యేసు ప్రభు ఆయన జన్మించడమే, ఆయన జన్మించిన తర్వాత ఆయన్ని ఎక్కడ పెట్టారంటే, మరియమ్మ గారు ఆ యొక్క యేసేపు పశువుల పాకలో ఆ కుమారుని తొట్టులో పెట్టారు. అంటే మన దేవుడు ఎటువంటి రోత జీవితం, ఎటువంటి కంపు జీవితాలైనా పరిమళ తైలంగా, సువాసనగా మార్చే దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే, ప్రపంచంలో ఏకైక దేవుడు ప్రభు అనేసి క్రీస్తు ఒక్కడే. ఆయన తప్ప సృష్టిలో ఇంకెవ్వరు లేరండి. ఇలాంటి దేవుడు ఎవరు లేరు. ఎక్కడికో కొండలెక్కి రమ్మని పిలిచే దేవుడు కానే కాదు. నీవు పిలిస్తే నీ ఇంటికి వస్తాడు.
నీ ఇల్లు ఎలాగుందని తాటాలు గుడిసా, లేకపోతే అసలు కొన్ని గృహాలు చూస్తే నేను కొండల మీద వాటి మీద ఎక్కడెక్కడికో వెళ్తుంటాను, వాళ్ళైతే చీరలు కట్టుకొని, చుట్టూ చీరలు కట్టుకొని పైన చిన్న తాటాకు వేసుకొని ఉంటారు. అయినప్పటికీ అక్కడ నా ప్రభు వస్తాడు. నా ప్రభు లేని స్థలం అంటూ లేదు, సర్వాంతర్యామి ఆయన. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను చెప్తున్న మాట అంటే, ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే పిలిచిన వారికి. ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి కూడా. ఈయన అంటాడు, నేను యెహోవా దొరకు కాలమందు నీకు ఆరోగ్యము, చాలామంది ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ ఉండేటప్పుడు దేవుడి దగ్గర రారు. ఆస్తులన్నీ పోయిన తర్వాత ఆరోగ్యం అంతా క్షీణించిపోయి హాస్పిటల్ డబ్బున్నన్నాళ్ళు హాస్పిటల్ పరిగెట్టి డబ్బంతా అయిపోయిన తర్వాత, ఏమో బాబు చనిపోయిన బతికినా యేసుప్రభు కోసమే బతుకుతాను, నన్ను బాగు చేస్తే బాగు చాలు బాబు అని చాలామంది ప్రార్థనలు చేస్తారు, ఇంటికి రమ్మని ప్రార్థన చేయించుకుంటారు. అప్పుడు నాతో చెప్తున్న మాటలు ఇవి. వయసు ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఎవరు రారు, అన్నీ అయిపోయిన తర్వాత పిలుస్తుంటారు. అయినప్పటికీ కనికరాల దేవుడు, జాలిగల తండ్రి, ప్రేమమయుడు, కరుణామయుడు మహాదేవుడు నిన్ను కనికరించి మళ్ళీ నిన్ను బాగు చేసి ఆరోగ్యవంతులుగా చేస్తాడు. విశ్వాసం నమ్మిన వాళ్ళకి. ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు అనుకున్నారు? నమ్మినటువంటి వ్యక్తుల్ని, విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తుల్ని, పిలిచిన వ్యక్తికి సమీపంగా ఉంటాడు దేవుడు. నేను ప్రభుని నమ్ముకోకముందు మా ఊర్లో ప్రతిరోజు కూడా నవరాత్రులకి ఈ యొక్క కార్తీక మాసం అంతా కొబ్బరికాయలు పంపించేవాడిని. ఆ నెలంతా కొబ్బరికాయలు పంపేవాడిని. ఆ నెలంతా కొబ్బరికాయలు ఉదయం కొట్టి సాయంత్రం ఒక చెప్పు పట్టుకొని వచ్చేవాడు ఆ పూజారి. కానీ ఏనాడు వెళ్ళేవారు కాదు. కానీ ఈ దేవుడు అలా కాదు. అలాగే ఒకళ్ళు రికమెండేషన్ చేసే దేవుడు కాదు, రికమెండేషన్లు చేసే దేవుడు కాదు ఈయన. నీకు బాధ ఉంటే, నీకు కష్టం ఉంటే, నీ సమస్య ఉంటే నువ్వే మొరపెట్టాలి, నువ్వే మొరపెట్టాలి. నా దేవుడు ఎవరు మొరపెట్టినా, చిన్నారు పసిగంది కానీ, యవ్వనస్తుడు కానీ, వృద్ధుడు కానీ, ఎవరు అసలు మాటలు రానోడు కూడా, మాటలు పైకి మీరు అనొచ్చు, మాటలు రానోడు ఎలా మాట్లాడుతున్నా ఆయన ఎవరితో సంభాషణ చేస్తుంటే హృదయంతో సంభాషణ చేస్తాడు నా దేవుడు. హృదయ అంతరాంగా లేని దేవుడు, హృదయంలో పైకి కేకలేకని మనసులో నువ్వు అనుకున్న ఆ మనసెరిగిన దేవుడు నా దేవుడు. కాబట్టి ఈ మనసెరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంధ్యాకాల సమయంలో నీవు దేవుని వైపు తిరిగితే దేవుడు నీ వైపు తిరిగి నీకు సమీపంగా వస్తాడు. అది బైబిల్ వాక్యం చెప్తుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చక్కగా మాట ఉంది. చదువుకుందాం 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన మీరు సమీపస్తులై ఉన్నారు. చూసారా, యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారండి, యేసుక్రీస్తుని నమ్ముకొని ఎవరైతే క్రీస్తు రక్తంలో కడబడతారో వాళ్ళు దేవుని సొత్తైన ప్రజలు. అంటే మీకు అర్థం అవడానికి చెప్తాను. నేను ప్రభుని నమ్ముకున్నాండి అంటారు చాలామంది. మరి ప్రభుని నమ్ముకుంటే ఎందుకు బాప్తిసం? చాలా విచిత్రంగా మాట్లాడతారండి నాతో. నేను మాట్లాడితే ప్రభుని నమ్ముకున్నాం అంటారు. ఏం మరి బాప్తిసం తీసుకోలేదు. బాప్తిని తీసుకుంటున్నాండి, టైం రావాలండి. ఎప్పుడు టైం వస్తుంది? పోయేకాల టైం వస్తేనే వస్తుంది. అది పోయేటప్పుడు తప్ప, అప్పటి వరకు అర్థం కాదు చాలామందికి. ఏ రోజైతే నువ్వు ప్రభుని నమ్ముకున్నావు అని నువ్వు అంటున్నావో, నీ హృదయం చేర్చుకున్నావు, ఆ రోజే నువ్వు రక్షణ పొందాలి, బాప్తిని తీసుకోవాలి. లేకపోతే ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి మా పల్లెటూరు భాషలో చెప్తున్నాను. ఏంటంటే వివాహము మా ఊర్లో మా పద్ధతి చెప్తున్నాను. మా పల్లెటూర్లలో వివాహం అయిందంటే, వివాహం అని చెప్పి ప్రతానం చేసిన తర్వాత 4 సార్లు తిరుగుతానంటే ఒప్పుకోరు పల్లెటూళ్ళల్లో. ప్రతానం అయిన తర్వాత, వివాహం అయిన తర్వాతే అల్లుండి రానేస్తారు. ప్రతానం అయింది రోజుకి ఎక్కడే ఉంటానంటే అలా కుదరదు. వివాహం అయిన తర్వాత నీ భార్యని నీ ఇంటికి తీసుకెళ్ళి, లేకపోతే ఎక్కడున్నా పర్వాలేదు కానీ అప్పుడు కాపురం చేయాలి. చాలామంది యేసుప్రభు అంటే ఇష్టమే, కానీ వస్తారు, కానుకలు ఇస్తారు, అన్నీ ఇస్తారు, కానీ బాప్తిసం అంతటికి దూరం ఉంటారు. ఎందుకు నాకు అర్థం కాదు. ఏం బాప్తిసం తీసుకుంటే ఏమైంది? బాప్తిసం తీసుకోవడం అంటే వివాహమే తాళి కట్టి సంసారం చేస్తున్నట్టు. అలాగే బాప్తిసం తీసుకున్న వ్యక్తి దేవుని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎవరు నువ్వంటే దేవుని సొత్తైన ప్రజలు. కానీ ఒకసారి మా ఊర్లో బొట్లు పెట్టడానికి వస్తారు, పెళ్ళి కానీ దేనే శుభకార్యం. బొట్లు పెట్టడానికి వచ్చి మా ఇంటికి వచ్చేసరికి
అందరికీ బొట్లు పెడతారు. మా ఇంటికి వచ్చేసరికి మా ఆవిడకి బొట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తే కొంతమంది అమ్మలక్కలు వాళ్ళతో వస్తారు కదా, అమ్మమ్మ వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, ఆమెకి బొట్టు పెట్టకండి. ఎంత చూసినండి దేవుని నమ్ముకున్న అన్యులు కూడా తెలుసు. పాస్టమ్మ గారు బొట్టు ఇలా పెట్టడానికి అమ్మమ్మ దేవుని నమ్ముకున్నారు ఆవిడ అంటే దేవుని నమ్ముకున్న బిడ్డ సజీవ సాక్ష్యం పబ్లిక్కి. కాబట్టి దేవునికి బిడ్డలారా, అందుకనే దేవుని బిడ్డలు ఎవరిని చూడండి, బొట్టు పెట్టుకోవడం వల్ల నష్టం ఏం కాదు. బొట్టు గురించి నేను ఆ టాపిక్ కాదు నాది. ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే దేవుణ్ణి అత్తుకున్న వ్యక్తులకి, దేవుణ్ణి పిలిచే వ్యక్తులకి, దేవుడి వైపు మళ్ళే వ్యక్తులకి, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులకి దేవుడి సమీపంగా ఉంటాడు. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని యొక్క బిడ్డగా క్రీస్తు రక్తంలో కడగబడాలి. అందుకే అపోస్తలుడు పౌలు గారు ఎంత క్లియర్గా చెప్తున్నాడు, అయినను మునుపు మనం దూరస్తులమే. అవును, ప్రభువుని నమ్ముకోకముందు, నేను ప్రభువుని నమ్ముకోకముందు భయంకర విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద బొట్లు, ఒంటి నిండా విభూది, జంజం వేసుకుని జంజాన్ని ఇలాగ అనేవాడిని, స్నానం చేసేటాడే అట్లా, ఎన్ని భయంకర. అటువంటిది నా ప్రభువుకి నేను దగ్గరైన తర్వాత నా బ్రతుకును మార్చాడు. వేషధారణ, నేను ప్రభువుని నమ్ముకోకముందు నేను భక్తుడిని తెలియజేయడానికి వేషధారణ, ఒంటి నిండా నామాలు, ఇవన్నీ నామాలు, ఒంటి నిండా నామాలే, కింద నోట వేసుకున్న పైనంతా ఒంటి నిండా నామాలు, జనాలకి కనిపించేటట్టు తిరిగాడు. వేషధారణ భక్తి అది. దేవుని భక్తి అంటే హృదయానికి దేవునికి సంబంధించింది. నీ అందసందాలు కానీ ప్రవర్తించడం కాదు. దేవుడికి ఏది ఇష్టం అంటే హృదయం ఇష్టం, దేవుని హృదయం. అందుకే ఈ పరిసరీ పేరు కూడా జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిసరి. యేసు శక్తి దేవునికి హృదయానికి సంబంధించి. అందుకే అపోస్తలుడు పౌలు గారు ఎంత గొప్ప మాట అంటాడంటే, మీ హృదయమే దేవుని ఆలయం. అపోస్తలుడు పౌలు కొరింథీ పట్టణానికి, కొరింథీ పత్రిక రాస్తూ ఆ మాట అంటాడు, మీ హృదయమే దేవుని ఆలయం. మీ హృదయం దేవుని ఆలయముగా మార్చుకోవాలి. హృదయ అంతరాంగా లేని దేవుడు నీ హృదయంలో, ఇంకా నీవేది అడుగుతున్నావు నీకు తెలియక ముందే అన్నీ ఎరిగినవాడు, హృదయ తలంపు పుట్టక మునిపే. అందుకంటాడు, క్రీస్తు యేసు మహిమలో మీరు ప్రతి అవసరతలు తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుడు మనం దూరస్తులైన మనల్ని దగ్గరగా దేవునికి సమీపస్తులుగా ప్రభు యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి సమీపస్తుడిగా మనల్ని చేస్తాడు, దేవునికి దగ్గర చేశాడు. మధ్యవర్తిగా నాకు దేవునికి ప్రజలకున్న అభినవ సంబంధాన్ని, దేవునికి దూరం అయిపోయిన ప్రతి ఒక్కరిని దేవునికి దగ్గర చేశాడు ప్రభు యేసుక్రీస్తు. కాబట్టి ఒకప్పుడు మా విలేజ్లో, మా తండాల్లో చూస్తే భయంకరంగా దేవుని గుడికి కానీ ఒక నీళ్ళకి కానీ వెళ్తే రానిచ్చేవారు కాదు. ఆ పెత్తందార్తనం అన్ని తొలగించేశాడు నా ప్రభు. ఈరోజు దేవునికి సమీపంగా చేసి మేము ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నామని చెప్పి నిరూపించాడు. ఈరోజు మాలాంటి వ్యక్తులు కూడా మినిస్టర్లు చేసేటట్టు, రాజకీయ నాయకులు అయ్యేటట్టు, గొప్ప గొప్ప చదువులు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసే విధంగా ఆ స్థాయికి తీసుకొచ్చేసాడు ఈరోజు దేవుడు. కాబట్టి దేవునికి సమీపస్తులుగా చేశాడు. ఆయన క్రీస్తు రక్తంలో కడబడిన ప్రతి బిడ్డకి దేవునికి సమీపస్తుడిగా మార్చాడు. కనుక ఈరోజు నా సబ్జెక్టు, ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డకి సమీపంగా ఉంటాడు. ఇంకా చూసినట్లయితే దేవునికి వాక్యంలో కీర్తనకారుడు 34వ అధ్యాయము 18వ వచనంలో చక్కని మాట ఉంది. ఏంటా మాట అంటే, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించింది. చూసారా, నలిగిన హృదయం అంటే దేవునికి ఇష్టం అండి. ఈ లోకంలో అన్నదమ్ములు, అక్కచెల్లెలు, చుట్టాలు, బంధువులు ఎంతమంది నిన్ను వేరుపరిచినా నీవు దేవునికి సమీపస్తుడివైతే వాళ్ళందరూ నీ కాళ్ళ దగ్గరికి వస్తారు. ఏమీ లేని మమ్మల్ని యేసుప్రభు నమ్ముకున్నందుకు ఊరు వదిలి అరణ్య ప్రాంతం వచ్చాం. అరణ్య ప్రాంతంలో నాని దిక్కులేని దగ్గరికి వచ్చి ఈరోజు ఎంతమంది బంధువుల్లాగా, అన్నదమ్ముల్లాగా మా అమ్మాయి మ్యారేజ్ చేస్తే ఎంతోమంది గ్రామాలు కదిలొచ్చాయి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, బంధువులు, చుట్టాలు వదిలేసిన వారు కూడా ప్రభు సమీపస్తుడిగా ప్రభువుని అత్తుకున్న వ్యక్తికి ప్రభు అన్నీ సమకూర్చి ఎవరైతే వదిలేశారో వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తాడు. అంత గొప్ప దేవుడు అండి ఈ దేవుడు, మన దేవుడు. ఎవరికి దేవుడు సమీపస్తుడిగా ఉంటాడంటే క్రీస్తు రక్తంలో కలిగినబడిన వ్యక్తికి. రెండోది, క్రీస్తు రక్తంలో కలబడి దూరస్తులైన మనల్ని దగ్గరగా చేశాడు. రెండోదిగా దేవునికి బిడ్డలారా, రెండోదిగా విరిగిన హృదయం గలవారిని
సమీపస్తులుగా చేస్తాడు. విరిగి నలిగిన హృదయం అంటే దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టం ఏదంటే విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టం. అందుకే దావీదు ఈ భక్తుడు ఏమంటాడంటే, చక్ర మాట ఏమంటాడంటే, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. ఒకవేళ 108 అయినా కొద్ది లేట్ అవుద్దేమో కానీ నా దేవుని పిలిచిన వెంటనే దగ్గరికి వచ్చి నిన్ను బాగు చేసే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ అవసరతలు తీర్చే దేవుడు, ఆసన్నుడైన దేవుడు. మొన్నొక మా మనవరాళ్ళిద్దరు కూడా ఒక క్వశ్చన్ వేసుకున్నారు. ఏంటంటే అన్నిటికంట వేగంగా వెళ్ళేది ఏంటంటే, మా చిన్న మనవరాలు అంటుంది వందే భారత్ ట్రైన్ అంటుంది, పెద్దది అంటుంది మా పెద్దమ్మాయి విమానం వెళ్తుంది. ఆవిడ వాళ్ళిద్దరూ చెప్పింది అది కాదమ్మా, అది కాదు, అన్నిటికన్నా వేగంగా వెళ్ళేది మనసమ్మ, మనసు వేగంగా వెళ్తుంది. కాబట్టి ఆ మనసును సృష్టించిన మనసున్న మహారాజు మా ప్రభు అనేసి క్రీస్తు, మన ప్రభు అనేసి క్రీస్తు. ఎంత తొందరగా ఇంకా హృదయంలో నాకు ఇంకా తలంపు, ఇంకా ఆలోచన, ఇంకా తలంపు పుట్టకముందే నా దేవుడు నన్ను ఎరిగిన వాడండి, నన్ను బాగా తెలిసిన వ్యక్తి. నన్ను చాలామంది చూడండి, ఆ పల్లెటూరులో చూడండి, ఎక్కడైనా ఏరా ఈ తెలిసేట్టు నీకు అంటారు. తెలిస్తే తెలుసు అంటారు, లేకపోతే ఏమనండి ఎక్కడ చూశాను గుర్తు రావట్లేదు అంటారు. ఈ మనుషులైతే అలాగ అంటారు, నా దేవుడు అలాగంట. నువ్వు అడగకముందే నిన్ను తెలుసు ఆయనకి, నిన్ను తెలుసండి ఆయన నువ్వెవరివైనా, నువ్వు కోటేశ్వరుడైనా, పేదవాడివైనా, కూటికి అన్నం లేకపోయినా, ఎటువంటి వాడివైనా నిన్ను ఎరిగినవాడు. ఎందుకంటే నువ్వు సృష్టించింది ఆయనే కదా. ఆ సత్యం చాలామంది తెలియదు. కనుక ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే, ఒకటి క్రీస్తు రక్తంలో కడగబడినవారు, విరిగి నలిగిన హృదయంతో గుండెలు తట్టుకోలేక, గుండెలు బాదుకుంటూ, వివాహమే సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేక విరిగి నలిగిన హృదయంతో వేదన చెందుతున్న వ్యక్తులకి, సంవత్సరాలు వయసు మీద పడుతుంది ఇంకా వివాహం కాలేదని బాధపడుతున్న వ్యక్తులకి, ఏ పని తలపెట్టినా ఆ పనులు జరగట్లేదని వేదన చెందుతున్న వ్యక్తులకి, ఇటువంటి వ్యక్తులందరినీ చూచున్న దేవుడు సమీపంగా వచ్చి నీ సమస్యను పరిష్కరించగల సమర్థుడైన దేవుడు ఆయన వైపు ఎవరికి సమీపంగా ఉంటాడంటే, ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో, దేవునికి సమీపంగా ఉంటారో, అందుబాటులో ఉంటారో వారికి దేవుడు సమీపంగా ఉండి ఈ బలమైన కార్యాలు, ఈ అద్భుత కార్యాలు, ఈ ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇంకా పరిశుద్ధ వేద గ్రంథంలో చూసుకుంటూ పోతే 119వ కీర్తన 151లో చూస్తే చక్రమాట ఉంటుంది. చక్రమాట, యెహోవా నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. అవును, మొట్టమొదట క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి సమీపంగా ఉన్నాడు. రెండోది విరిగిన హృదయంతో తల్లడిల్లిపోతూ ఆ ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఆ మహాదేవుని పాదాల దగ్గర ఎవరైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారో వారికి సమీపం, విరిగిన హృదయంతో ప్రార్థన చేసిన ప్రతి బిడ్డకి సమీపంగా ఉంటాడు. మూడోది ఏం చెప్తున్నాడంటే, యెహోవా నీవు సమీపంగా ఉన్నవాడివి. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు వాక్యం ధ్యానించే వ్యక్తులకి సమీపంగా, అబ్బబ్బబ్బబ్బా దేవుని స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ టు ద గాడ్, ఆమేన్. వాక్యం ఎవరైతే ధ్యానిస్తారో, ఈ నవే డేస్లో చాలామంది వాక్యం ధ్యానించే టైం లేదు. ఉరుకులు పరుగులు పెడుతున్న ఈ సమాజంలో, ఈ సమయాల్లో ఉరుకులు పరుగులు జీవితాలు, ఈ జీవితాల్లో వాక్యం ధ్యానించే టైం ఉంది. కనుక దేవునికి బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వెంత బిజీ ఉన్నా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా నాకు ఆశ్చర్యం వస్తుంది. ఒక తమ్ముడు రాత్రి 11:30కి ఆ పనులను చేసుకుని 11, 10:30, 11కి వస్తాడు. ఆ టైంలో తలంటి స్నానం చేసి చక్కగా భోంచేసి ఇంచుమించు అరగంట, గంట సేపు వాక్యం ధ్యానిస్తాడు. ధ్యానించి ప్రార్థన చేసుకుని అప్పుడు పడుకుంటాడు. కాబట్టేనండి వాళ్ళు చేస్తున్న పనులన్నీ జయకరంగా జయ జీవితాన్ని పొందగలుగుతున్నారు. దేవుడు ఎవరికి సమీపంగా పిలిచినంత పలికే దేవుడు ఎవరికి పలుకుతాడంటే వాక్యం ధ్యానించే వ్యక్తులకి. ఇక్కడ అదే చెప్తాడు 151లో ఎంత చక్కని, యెహోవా నీవు సమీపంగా ఉన్నవాడివి, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. ఎంత చక్కం! నీ వాక్యము నా పాదములకు దీపం, నీ వాక్యము నాకు నెమ్మదినిస్తుంది, నాకు త్రోవను చూపిస్తుంది. వాక్యం ధ్యానించే వ్యక్తులకి దేవుడు సలహాలు ఇస్తాడు, దేవుడు ధ్యానం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఆలోచనలు ఇస్తాడు, మంచి తలంపులు ఇస్తాడు. పిచ్చి పిచ్చి పనులన్నీ మానేస్తారు వీళ్ళు. వాక్యం ధ్యానిస్తుంటే ఒక ఆయన ఫోన్ చేస్తాడు, స్వామ్యులు గారి పేరు, ఆయన ఫోన్ చేస్తాడు, ఏంటి రాత్రులు పిచ్చికల్లో వస్తానండి. నేను ఏం చదువుకున్నానండి, రిటైర్ అయిపోయానండి.
రిటైర్ అయిన తర్వాత ఏం పోయి కన్నా చక్కగా కూర్చొని బైబిల్ చదువుకోవచ్చు కదా. బైబిల్ చదివితే పిచ్చి కళలు నీకు ఎందుకు వస్తాయి, పిచ్చి తలంపులు ఎందుకు వస్తాయి? అది కదండి ఇలాగైంది అవన్నీ చెప్పుకో. బైబిల్ ధ్యానించి ఎప్పుడైతే నీ పిచ్చి కళలు పిచ్చి ఆలోచనలు వస్తున్నాయో వెంటనే మోకరించు, వెంటనే బైబిల్ తీ, దేవునితో మాట్లాడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు. ఆ వాక్యం ధ్యానిస్తుంటే నీ నరాలని బలహీనతలు తొలగించి నిన్ను సరైన వ్యక్తిగా చేసి దేవుని మహిమతో నింపుతాడు, దేవుని శక్తితో నింపుతాడు. ప్రశాంతంగా నిద్ర పడుతుంది నీకు. నాకు ఇప్పుడు కూడా రాత్రి ఎప్పుడు నేను 12 ఎప్పుడు అలా ఫోన్లు చేస్తుంటారు ప్రజలు. 12 అయిపోతుంటుంది భార్య భర్తలు. 12 తర్వాత ప్రార్థన చేసి పడుకుంది. తెల్లవారు 3:30 4ంటికే మళ్ళీ గొలుసు ప్రార్థన, కుటుంబ ప్రార్థన. ఇవన్నీ ఏంటి అసలు దేవుని యొక్క అసలు దేవుడు సమీపంగా ఉండాలంటే నువ్వు దేవునితో గడుపుతున్నా. దేవునితో గడపడం అంటే మందిరానికి వెళ్ళిపోయి గంటల తరబడి అక్కడ కూర్చోవడం కాదు నేను అనేది. కూర్చుంటే మంచిదే, దేవుని సన్నిధిలో 1 దినం గడిపితే 1000 దినాలు అంటున్నాడు, మంచిదే. కానీ దేవునితో గడపడం అంటే వాక్యం ధ్యానించడం. టైం ఉంటాడు అలా దేవునితో ప్రార్థన చేయటం, దేవునితో వాక్యం ధ్యానించడం, దేవునితో గడపడం ఇవన్నీ. అందుకే ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే యేసుక్రీస్తు రక్తంలో కడబడిన వ్యక్తులకి, విరిగిన హృదయం కలిగిన వారికి, వాక్యం ధ్యానిస్తున్న వ్యక్తులకి సమీపంగా ఉంటాడు. ఎంత గొప్ప మాట ఇదే. 145వ కీర్తన 18వ వచనంలో చక్కని మాట ఉంది. ముగింపులోకి వచ్చాను నేను. తనకు మొరపెట్టేవారందరికీ, నిజముగా మొరపెట్టేవారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. అబ్బా, నేను ముగిస్తున్నానండి. ఎవరికి సమీపంగా ఉన్నాడట? తనకు నిజముగా మొరపెట్టు. మొట్టమొదట క్రీస్తు రక్తంలో కడబడిన వారికి సమీపంగా ఉన్నాడు. రెండోది విరిగిన హృదయంతో ప్రార్థన చేసే వారికి ఉన్నాడు. మూడోది దేవుని వాక్యం ధ్యానించే వ్యక్తులు ఉన్నారు. నిజంగా మొరపెట్టే వారికి దగ్గర ఉన్నాడు. అబ్బా, దేవుడు ఎంత గొప్పది. పిలిచిన వెంటనే పలికే దేవుడు ప్రపంచంలో సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అనేసి క్రీస్తే. ఎంత ప్రేమమయుడండి, ఎంత కరుణమయుడండి, ఎంత దయాసాగరుడు. మొఖం మీద తుప్పును మూసిన తండ్రి వీరేం చేస్తున్నారు వీరేరు. అందుకనే ఈ పరిచర్య యేసు శక్తి సువార్త పరిచర్య, జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యావత్ ప్రపంచం అంతా ఈ సాటిలైట్ ఆరాధన టీవీ సాటిలైట్ ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్తుంది. ఇంతమంది ప్రజలు చూస్తున్నారంటే దేవునికి బిడ్డలారా, ఇది గ్రామ పరిచర్య. గ్రామాల్లో సంఘ స్థాపన చేయటం తప్ప అనేక ప్రాంతాలు ఆ కొండల్లోనూ లోయల్లోనూ గ్రామాలు సంఘం లేని దగ్గర సంఘ స్థాపన చేయటం, బైబిల్ తరిపిదు సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తులకి బైబిల్ తరిపిదిచ్చి అనేక ప్రాంతాలకి ఆ కొండల్లోనూ లోయల్లో పరిచర్య చేసేటట్టు ఈ తమ్ముళ్ళు ఈ విధంగా ఇదిగో ఓరలేని దుష్టులు ఈ చర్చిని కాల్చేశారు. బండి ఒక ఆయన గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ ఇచ్చిన బండిని కూడా కాల్చేశారు. ఇదిగో కొండల్లో ఒరిస్సాలో రాయగఢ జిల్లాలో ఆ యొక్క మందిరం నిర్మాణం చూడండి. గడ్డితో వేసుకుని ఆ కొండల మీద దొరికే గడ్డితో వేసుకుని గడ్డి చర్చి మందిరం నిర్మాణం చేశారు. అది ఎండిపోయి పొడిలో పడిపోయి మళ్ళీ కప్పుకోలేక బాధపడుతున్నారు. అటువంటి మందిరాలకి మీరందరూ సహకరించండి. మీ పుట్టినరోజులని, మీ షష్ఠి పూర్తి ఏదైనా శుభకార్యం జరగాలి మీ ఇంట్లో అంటే ఈ యొక్క మందిర నిర్మాణం కోసం ఒకవేళ ఇల్లు మీరు కట్టలేకపోతున్నారు, మీ ఇల్లు కట్టాలంటే దేవుని మందిరం మీరు కట్టండి. దేవుడు మీ ఇల్లుని కడతాడు. అద్భుతాలు చేసే దేవుడు అండి. కాబట్టి ముగించుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధి మా కన్న తండ్రి, ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్త పరిసరికి సహకరిస్తున్న ఈ బిడ్డలందరినీ దీవించండి. వారు ఏది తలంపులతో ఉన్నారో నాయన, వివాహం కాని వారికి వివాహం జరిగించండి. వివాహమై సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి. గృహం లేని వారికి గృహం అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం దయచండి. ఈ పరిసర్య విస్తారంగా జరగడానికి నీ బిడ్డలందరూ ఈ టీవీ చూస్తున్న ప్రతి బిడ్డ గుప్పులు విప్పి ఈ పరిసరని ప్రోత్సహించే విధంగా నీ కార్యాలు జరిగించమని, మహిమాఘనత ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.